మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. కోటయ్య చౌదరి కూనం ఈ వ్యక్తి ఈ సంధ్య ఆక్వా పోర్ట్స్ సంబంధించి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. వీరభద్రరావు కూనం ఈయన దీనికి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్. కూనం కోటయ్య చౌదరి ఈ వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతంగా దామచర్ల సత్యం అనే వ్యక్తి పేరు ప్రధానంగా వస్తుంది. ఆయనతోటి చంద్రబాబు నాయుడు ఫోటో కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈ ముగ్గురు కలిసి తీయించుకున్న ఫోటోలు కూడా మనకు కనబడుతుంది. దట్టు ఒక హాలిడేలో తీయించుకున్న ఫోటోలు ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్ కట్గా కనబడుతున్నాయి. సో వీళ్ళందరూ అనుయాయులు, అదేవిధంగా చాలా దగ్గర వాళ్ళు. ఇంతకుముందు మా కరెస్పాండెంట్ సతీష్ కూడా ఒక విషయం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అదేంటంటే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని మాతృ సంస్థని ఏ విధంగా 3 ముక్కలు చేశారు. సంధ్య మెరైన్స్ అని, ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని మరో సంస్థగా ఏ విధంగా చేశారు, ఆ 3 సంస్థల్ని ఈ ముగ్గురు ఏ విధంగా లీడ్ చేస్తున్నారు, ఈ అంశాలకి సంబంధించి కూడా లీడ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. సో ఓవరాల్గా వీళ్ళందరూ ఒకే గూటి పక్షులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఈ ముగ్గురు కూడా అటు నందమూరి, దగ్గుబాటి, నారా ఈ ముగ్గురికి కూడా చాలా క్లోజ్ అసోసియేషన్ ఉన్న వ్యక్తులు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్న పరిస్థితి. ఒక్కసారి సతీష్తో కూడా మాట్లాడదాం. సతీష్ చెప్పండి, ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 3వ కంపెనీగా చెప్తున్నారు. అంటే దానికి 3 కంపెనీలు కలిపి ఒక మాతృ సంస్థ ఉంది. ఆ తర్వాత ఆ ముగ్గురిని ఏ విధంగా డివైడ్ చేశారనేది కూడా మీరు చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇందులో మొత్తం ట్రాక్ రికార్డు మొత్తం చూసినప్పుడైతే పూర్తిగా దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వీరభద్రరావు, సో మొత్తం నారా, నందమూరి, దగ్గుపాటి కుటుంబాలతో సన్నిహితంగా ఉన్నటువంటి కోనం వీరభద్రరావు చౌదరి, కోనం కోటయ్య చౌదరి వీరు ఒక కంపెనీని, ఒక మాతృ సంస్థని మొదట ఏర్పాటు చేశారు. సంజయ్ ఆక్వా కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ మాతృ సంస్థ నుండి మరొక 3 కంపెనీలు తీసుకొచ్చారు. 3 కంపెనీలను కూడా 3 ప్రాంతాల్లో, ఒకటి ఆ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కింద పెట్టారు. దాన్ని ఆ విశాఖ, అదేవిధంగా ఆ పాలకొల్లు ఆ ప్రాంతాల్లో దాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఈ కంపెనీని ఇప్పుడు ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి, ఇప్పుడు ఎవరైతే ఈ డ్రగ్స్ రాకెట్ల ఆరోపణలు, ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీ ఉన్నారో యజమానులు వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి వీళ్ళిద్దరు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఏర్పడిన దీని సిస్టర్ కన్సర్న్గా ఏర్పడినటువంటి ఇంకొకటి సంధ్య ఆక్వాటెక్ ఏదైతే ఉందో అది ప్రకాశం జిల్లాలో ఉంది. దీన్ని ఆ దగ్గుపాటి పురంధేశ్వరి కుమారుడు దగ్గుపాటి చెంచురాము నిర్వహిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరొక కంపెనీ ఏదైతే ఉందో సంధ్య మెరైన్, దీన్ని దగ్గుపాటి పురంధేశ్వరి వియ్యంకుడు ప్రసాదరావు నిర్వహిస్తారు. సో మొత్తం కుటుంబ సంబంధం ఉంది, ఇక్కడ వ్యాపార సంబంధం ఉంది, ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే వీరభద్రరావు చౌదరికి స్వయంగా బాలకృష్ణ వియ్యంకుడు, నారా లోకేష్ వియ్యంకుడు అయినటువంటి గీతం విద్యా సంస్థల అధినేత భరత్ తండ్రితో సత్సంబంధాలు ఉన్నాయి, భరత్తో సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరికీ వీళ్ళతో పాటుగా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో దామచర్ల సత్యకి, కోటయ్య చౌదరి వీళ్ళంతా పూర్తి ఆ స్నేహితులు. విదేశీ పర్యటనలకు వెళ్తారు, విహారయాత్రలకు వెళ్తారు. ఇప్పుడు ప్రజెంట్ దామచర్ల సత్య పొలిటికల్ యాక్టివిటీ అంతా కూడా వైజాగ్ కేంద్రంగానే ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డబ్బులు ఎలా పంచాలి, అభ్యర్థులు ఎవరిని ఎంపిక చేయాలి, అభ్యర్థుల దగ్గర నుండి ఎంత డిపాజిట్ తీసుకోవాలి, వీటన్నిటిని కూడా నిర్వహిస్తారు. ఇదంతా ఎక్కడ చూసినా సరే రాజకీయంగా పెనవేసుకున్నటువంటి అనుబంధం ఉంది, కుటుంబ పరంగా సత్సంబంధాలు ఉన్నాయి, స్నేహితులు ఇందులోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు సంజయ్ ఆక్వాటెక్ ఈ డ్రగ్ మాఫియాలో, డ్రగ్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో కోనం వీరభద్రరావు చౌదరి, కోనం కోటయ్య చౌదరితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. సో రాజకీయంగా ఏదైనా 1 నుండి 100 వరకు అన్ని అంశాల్లో కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం కోనం వీరభద్రరావు చౌదరి, కోటయ్య చౌదరి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు బొక్కబోర్ల పడినటువంటి పరిస్థితి. అందుకనే తెలుగుదేశం పార్టీ నుండి ఇప్పటి వరకు కూడా వాస్తవానికి ఇటువంటి అంశాలు వచ్చేటప్పుడు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ బురద జల్లడంలో, ఎందుకంటే సాక్షాత్తు ఎన్టీఆర్ పైన బట్టలిప్పి మరి కార్టూన్లు వేయించినటువంటి హిస్టరీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏ విధంగా బురద జల్లే ప్రయత్నం చేయబోతుందో మనం ఊహించవచ్చు. కానీ ఆగింది. ఎందుకనంటే ఈ వ్యవహారాలన్నీ బట్టబయలైనవి. నారా, నందమూరి, దగ్గుపాటి కుటుంబాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు, ఈ రాకెట్కు నిర్వహించినటువంటి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంజయ్ కంపెనీ కూడా సత్సంబంధాలు బట్టబయలు అయ్యేసరికి ఇప్పుడు ఆ బ్రేక్ పడింది. సో ఇప్పుడు ఏం సమాధానం చెప్తాను. నిన్న ఆ ట్వీట్లు వాస్తవానికి నిన్న ట్వీట్లు చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ముందుగా మీడియాలో ఈ కంపెనీ పేరు రివీల్ అవ్వలేదు. సంజయ్ ఆక్వాటెక్ సంబంధించిన కంపెనీ పేరు రివీల్ అవ్వకముందు మీడియాలో ఓ కంపెనీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు, సిబిఐ కేసు నమోదు చేసినట్టు ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా రెచ్చిపోయారు. వెంటనే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన, బీజేపీ మనం చూస్తే టైం లైన్ కూడా ఒక్కొక్కటి 5 నిమిషాలు. ఎందుకంటే చంద్రబాబు ఏ మ్యాటర్ అయితే పెడతారో
అదే లోకేష్, అదే బీజేపీ, అదే జనసేన పెట్టి ఒకేసారి ఒకే లైన్లో బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే సంజయ్ ఆక్వాటిక్ అన్నది బయటపడిందో ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు ఇప్పటి వరకు ఒక్క ట్వీట్ కూడా దీనికి సంబంధించి రానటువంటి పరిస్థితి. బీజేపీ చేసిన బీజేపీ కూడా పురంధేశ్వరి బీజేపీ నుండి ట్వీట్లు చేయించారు. సరే, ట్వీట్లు చేయించినప్పుడు వాస్తవానికి మరి నిజంగానే వైజాగ్ వరకు వచ్చిందంటే మరి భారతదేశంలో సముద్ర ప్రయాణం చేసి వచ్చింది. మరి ఇండియాలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి ఎన్డీఏ డ్రగ్స్ మాఫియాగా భారతదేశాన్ని మార్చిందా అని ఒక ప్రశ్న రీట్వీట్లో ఆ సోషల్ మీడియాలో కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ మొత్తం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం కానీ, రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి ప్రమేయం కానీ, అసలు పోలీసు యంత్రాంగం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పరిధిలో లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ రోజుకి ఒక్క రివ్యూ కూడా అధికారికంగా చేసినటువంటి దాఖలాలు లేవు. సిఎస్ కానీ, డీజీపీ కానీ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చినటువంటి సందర్భాల్లో, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అంత నిబద్ధతతో పాటిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన, బీజేపీ బొక్కబోర్ల పడిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో చాలా స్పష్టంగా బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తారో ఆ బురద ఇప్పుడు నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటు కుటుంబాలకే రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు సిబిఐ ఇంకా విచారణ జరుగుతుంది. ఈ విచారణలో దీని వెనుకున్నటువంటి సూత్రధారులు, పాత్రని ఎంతవరకు కూడా పసిగడుతుంది, ఏ విధంగా వాళ్ళని వెంటాడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఈ దూకుడు ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు మరి పురంధేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధించిన సన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఆ దూకుడు తగ్గిపోతుందా, ఏం జరుగుతుందా అన్నది ఒక ఆసక్తి కూడా సర్వత్రా నెలకొంది. బిందు. ఓకే సతీష్.